ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కంచుకొస్తావా మంచెకొస్తావా కోనికొస్తావా కన్న డిన్నరిస్తావా సై సై సొక్కులతో సై జంటావా ఉన్నమ్మా వే తోటకొస్తావా ఉమ్మ సోకు పండు ఇస్తావా నమస్కారం వెల్కమ్ టు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మన బ్యూటిఫుల్ షో స్టార్ట్ అవ్వాలి అంటే బ్యూటిఫుల్ జడ్జెస్ కావాలి. సో లెట్స్ వెల్కమ్ అవర్ స్మైలీ క్వీన్ ఇంద్రజ గారు. దిగ్గు 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 నాగా నాగోన దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగోన దివ్య సుందర నాగో నాగా నాగెట్టి సాలగాడ నాకెట్టి పనిరో సంతాల సత్తగాడ నాకెట్టి పనిరో సిరగబెట్టి మరగబెట్టి మిగలబెట్టి తగలబెట్టి ఎలగబెట్టి నాని అవ్వార చాలురో కొంప వచ్చి పోరోయ్ కొడనగ కొంప ముంచుతాందో ఈడు బాగా కొంప వచ్చి పోరోయ్ కొడనగ కొంప ముంచుతాందో ఈడు బాగా పోగిల్లి పోరోయ్ సెట్టినగ సంపూతాంది పోయితే పడగలాగా. లెట్స్ వెల్కమ్ అవర్ కామెడీ కింగ్ కృష్ణ భగవాన్ గారు. రాఘవ గారు పెట్ లవర్, దాని వల్ల నాగి అయ్యాడు శివర్. మరి చూసేద్దామా కామెడీ పవర్. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. జాబిల్లి ఏనుగులో వచ్చి మీద పడిపోతావేంటి ఇలాగా? మీ మీద అవ్వండి. డాన్స్ అంటే స్టేట్ అదిరిపోయేలా ఉండాలి, ఇలా స్టేజ్ పగిలిపోయేలా ఉండకూడదు. మీ మనసులో నా స్థానం లేదా? వాడంటేనే మీకు ఎక్కువ? ఎస్, వాడంటే నాకు ఎక్కువ. నేను ఎప్పుడు వాడితోటే ఉంటాను. అంటే ఈ జాబిల్ అంటే మీకు ఏమాత్రం ప్రేమలే? ఈ జాబిల్లి అసలు మీ నాన్న ఏ యాంగిల్లో చూసి పెట్టాడు ఆ పేరు నీకు? జాబిల్లి అంట. వెనక నుంచి గండు పిల్లిలా, ముందు నుంచి రాక్షస బలిలా ఉంటది. ఎప్పుడు అనగా తిన్నాడో ఏంటో, చింటిగాడు ఏమన్నా తిన్నాడేమో అడిగావా? మర్చిపోయానండి. మర్చిపోతావు. షూటింగ్ అయ్యాక బిల్లులు రాయడం మాత్రం మర్చిపోవు నువ్వు. చింటిగాడి దగ్గరికి వచ్చినప్పుడు మర్చిపోతుంటావు. చింటూ చూసారు కదండి, ఇది గొడవ. ఇంకో ఎక్కడి నుంచో తెచ్చుకున్నాడు దాన్ని. నాకంటే దాంతోనే ఎక్కువసేపు ఉంటున్నాడు. చూస్తారు కానీ వాళ్ళకం. నార్మల్. నిన్ను నమ్ముకుంటే ఇది ఎండిపోయేలా ఉంది. అందుకే దీని బాగోగులు చూడటానికి ఒక కేర్ టేకర్ కి ఇంటర్వ్యూలు ఈ రోజు అనౌన్స్ చేశాను. ఏ తలక మాసినోడో ఈ రోజు వస్తాడు. హాయ్ సార్, దిస్ ఇస్ నాగి ఫస్ట్ నువ్వు అమలాపురం నుంచి వచ్చావు కదా? అంత బాగానే మేనేజ్ చేసి మీకు ఎలా తెలిసిందండి? షూట్ కింద చెప్పులు వేసుకుని వస్తాను. ఏం చేస్తాండి? ఇదేమో కంపెనీ పేమెంట్, ఇది మీరు ఇచ్చే పేమెంట్. ఇలాంటి డెప్పి పడుపు డైలాగులే వద్దని చెప్పాను. ఇంటర్వ్యూ అన్నారు ఇక్కడ. ఇక్కడ ఇంటర్వ్యూ. టెన్ సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్, ఓకే, డిగ్రీ సర్టిఫికేట్, ఓకే, ఆర్టిస్ట్ సర్టిఫికేట్. ఆర్టిస్ట్ అది పేరేంటి? ఆర్టిస్ట్ కాగితాల మీద రాసుకొస్తే కదా, మేము చూసి చెప్పాలి. ఎందుకేం చేయాలి? చాలా మంచి ఉద్యోగం అమ్మా. చింటిగాడిని చూసుకోవాలి. చూసుకుందాం. నెలకి ₹1,00,000 జీతం. అమ్మో, 97,000 పెంచారైతే. 97,000 పెంచారైతే అగ్రిమెంట్ మీద సంతకం కూడా చేసేద్దాం సార్. ఒక్క నిమిషం చేయకండి. అదేం ఉద్యోగము ముందు కనుక్కోండి. ఈ లోకంలో నేను ఇద్దరు నమ్ముతానండి. ఒకటి రాకెట్ రాఘవ, రెండు రాకెట్ రాఘవ. ఇది నీ కాపీ, ఇది నా కాపీ. చింటిగాడు అక్కడ స్కూల్కి వెళ్ళాడా? చింటిగాడు ఇక్కడే ఉన్నాడు. ఊరుకోండి.
మనిషికి ప్రాణాలు ఎన్ని ఉంటాయి? మంచి ప్రాణాలు. ఇక్కడి నుంచి ఇది 6వ ప్రాణం. నువ్వు స్మోకింగ్ చేస్తావా? చేస్తాను సార్. చింటూ గారికి పడతో నువ్వు డ్రింకింగ్ చేస్తావా? చేయండి సార్. అలవాటు చేసుకో. సాయంత్రం అయితే నీకు 2 పెగ్గలు ఉండాలి. ముందు వెళ్ళి దానికి స్నానం. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టావు నువ్వు. సరే సార్. మన అగ్రిమెంట్ ఏంటి? కుక్కను చూసుకుందామనే పంది ఎందుకు వచ్చింది? సరిగ్గా చూసి మాట్లాడాలి. పంది కాదు మా ఆవిడ. నువ్వు అని పెడితే పందే అనుకుంటాడు. వెళ్ళు లోపలికి వెళ్ళు. మా ఆయనకి జంతు ప్రేమ ఉంది కాబట్టి నన్ను చేసుకున్నాడు, లేకపోతే అది కూడా లేదు. ఏదో ఎక్కువగా మాట్లాడబట్టి ఎగిరెగిరి కొడతాను ఏమనుకుంటున్నావు? నీ హైట్ కి ఎగిరెగిరి కొట్టాల్సిందే, ఎగిరెగిరి కొట్టాల్సిందే. ముందు తీసుకెళ్లి స్నానం చేయించు. ఏ సబ్బుతో చేయించమంటారు? నువ్వు వాడే తప్ప దేంతోనే చేయించు. దీనికి ఎలర్జీలు వచ్చేస్తాయి మళ్ళీ. ఏమే చింటూ గారు స్నానం చేసి వచ్చే లోపు దానికి టిఫిన్ రెడీ చేసి పెట్టించు. అలాగే అండి. ఎలాగుండే పోతే ఎలాగైపోయిందో చివరికి ఒక్కొక్క స్నానం చేయాల్సి వస్తుంది. ఇదిగో అబ్బాయి, ఇదిగో ఉప్మా. నేను టిఫిన్ చేస్తానండి. నీకు కాదు రే, కుక్కకి పెట్టుకో. ఒక్కొక్క ఉప్మా ఏంటండి? మనం లైన్ చేద్దాం. ఏమన్నా గురుగారు? చింటుగాడు టిఫిన్ తినేసాడా? ఉప్మా తినేసాడండి. కరివేపా కూడా ఉంటుంది. ప్లేట్ చూడండి అంతలా నాగేడా. చింటుగాడికి ఉప్మా అంటే అస్సలు పడదు. టెస్ట్ చేద్దామని ఉప్మా పంపించావు. తినేసి నువ్వు పెద్ద ఉప్మా గాడు అని ప్రూవ్ చేసుకున్నావు. నచ్చవు అన్నట్టు మర్చిపోయాను. చింటుగాడు బొచ్చులో తినేసేవేంట్రా? అర్జెంట్ గా చింటుగాడికి పౌడర్ కొట్టించి బయటికి చిచ్చుకి తీసుకెళ్ళు. చుచ్చుగా ఎక్కడ పోయించమంటారు? దానికి ఎక్కడ నచ్చితే అక్కడ పూసుకుంటది. నీకెందుకు? ముందు బయటికి తీసుకెళ్ళు. సరే రావే. చింటుగాడు నువ్వు తన్నావు కదా? ఏదో జరిగింది. ఏం జరిగింది? డాక్టర్ మా చింటుగాడిని వాడు డొక్కలో తన్నేసాడు. డాక్టర్ చింటుగాడిని కాలుతో తన్నావా? అలా ఎలా తన్నావరా? నువ్వు అర్జెంట్కి వెళ్ళి ఎక్స్రే తీ, నువ్వు వెళ్ళి స్కానింగ్ తీ, నువ్వు వెళ్ళి ఈసీజీ తీ. మీరేం చేస్తారు సార్? నేనా ఇచ్చిన క్యారెక్టర్ పరువు తీస్తా. అలా కొట్టానంటే 40 పళ్ళు రాలిపోతాయి. ఏమనుకుంటున్నావు? మనిషికి ఉండేది 32 పళ్ళేగా. మధ్యలో నువ్వు వస్తావు కదా, నీ కూడా 8 కలిపి చెప్పాను. అసలు చింటుగాడికి ఏమైందో చెప్పండి డాక్టర్. కంగ్రాచులేషన్స్. దుర్మార్గుడా, దరిద్రుడా, మొక్కొక్కరా. అవునా? నువ్వు కంగారు పడాల్సిన పని ఏం లేదు. ఈజ్ ఆల్ రైట్. కానీ డొక్క మీద తండం వల్ల వాడి ముక్కు మీద దెబ్బతాయి. డొక్క మీద తంది ముక్కు పగిలిందా? మా రైటర్ అంతే అండి. ఎప్పుడు ఏది కరెక్ట్ గా రాయడు. వీళ్ళని నమ్ముకుంటే చింటుగాడి ప్రాణాల మీదకి వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పుడు అర్జెంట్ గా చింటుగాడికి ఒక తోడు కావాలి. అప్పుడే వాడు బాగుపడతాడు. తోడంటే ఒక మంచి సంబంధం చూసి చింటుగాడికి పెళ్లి చేసి మంచి ఊరుకోకుంది మా ఇదిలో. హలో, మల్లిగాడి మ్యారేజ్ బ్యూరో అండి. ఒకసారి అర్జెంట్ గా మీరు మా ఇంటికి రావాలి. ఓకే. భలే వెనకాల రెడీగా ఉన్నారు. చెప్పండి సార్, ఎందుకు పిలిపించారు? ఓ మంచి పెళ్లి సంబంధం చూడాలి. ఊరుకోండి సార్, చిన్న పిల్లల్లో ఉన్నారు. నాకు కాదండి. మాట్లాడుతున్నా కదా, మీరు చెప్పండి సార్. సంబంధం నాకు కాదండి, మరి మా చింటిగాడికి మంచి పెళ్లి సంబంధం చూసి పెట్టాలి. ఒక్కొక్క సంబంధం చూడమంటే నేను ఎలాంటి సంబంధం కావాలి? ఏదైనా ఒక ఫారిన్ సంబంధం, కానీ ఈదులోనే ఉండాలి. నువ్వు అర్జెంట్కి వెళ్ళి, డాక్టర్ మీరు కూడా వెళ్ళొద్దు, మా చింటిగాడు పెళ్లి అయ్యాక భోజనాలు చేసి మీరు అందరం వెళ్ళాలి. నువ్వు చాలా అదృష్టవంతుడు. చింటిగాడికి ఇంకో తోడు దొరకగానే వాడి బాగోగులు కూడా నువ్వే చూసుకోవాలి. కాబట్టి నీకు 3000 పెంచుతాను. చింటిగాడు ఇబ్బంది పడుతున్నాడు ఏంటి? చింటిగాడు నువ్వు డొక్కలో తన్నావు, ఫలితం గాడికి మోషన్స్ అవుతున్నాయి. తీసుకెళ్లి ఇక్కడికి తీసుకురా. నేను కడగాలా? 1,00,000 రూపాయలు ఇచ్చాను నీకు. లక్ష నీ జాబ్ వద్దు, ఏమవుతుంది బాగులేదు ఇవ్వలేదా? నీ కాడంటే నచ్చదు కాబట్టి వదిలేస్తాను, వెళ్ళిపో. ఎవరితో? ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది? వెరీ స్మాల్ ఐడియా బట్ సూపర్ ఎగ్జిక్యూషన్. నాగి గారి క్యారెక్టర్ అండ్ కుక్కతో కనెక్షన్ అండ్ ఫనీ. ఈ రోజు మీరు కరెక్ట్ గా ఒక్క డైలాగ్ చెప్పారు ఫనీ. ఏదండి? ఈ క్యారెక్టర్ పరువు తీయడానికి. అది అయితే ఈ రోజు కరెక్ట్ గా రాశారు మీరు. చాలా బాగా అనిపించిందండి. వెరీ ఫన్నీ, వెరీ నైస్. కృష్ణ భగవాన్ సార్. రావు గారు ఎక్కడ చూశారు ఈ ఐడియా? నాదే. మా మేనళ్ళు కూడా ఒకటి ఉండేది, అది ఎవరు వచ్చినా అరిసేది కాదు, అలా అని కరిసేది కాదు. కొంతకాలం తెలిసింది మోగదని.
మేము అద్దెకొని ఇంట్లో పెద్ద పెద్ద కుక్కలుండి ట్రైనింగ్ ఇచ్చేవాడు కదా, మా రూమ్ చూపించి ట్రైనింగ్ ఇచ్చేవాడు. సినిమా వాళ్ళు కదా, నైట్ గోడలు దూకి వచ్చేవాళ్ళు. రవితేజ, వైవిఎస్ చౌదరి, నేను. ఒకసారి నేను వాష్రూమ్ బయట ఉంటది, బకెట్ పట్టుకుని వస్తుంటే చిన్న కుక్క కనపడి వచ్చాడు, బయటకు వచ్చాడు పెద్దదానికి చెప్తుంది. వచ్చేసి నిలబడి చూసి ఇవి నవ్వు అది చెప్తానా. యానిమల్స్ కి స్లో మోషన్ తెలియదట, అందుకని స్లోగా బకెట్ కింద పెట్టి తెల్లవారిపోతుంది. అది అలా చూస్తుంది, అలా తిరిగి వద్ద మళ్ళీ చూద్దాం అని. ఎక్కడో అక్కడ చాలా డేంజరస్ స్పాట్లను చూసింది అది. అది అలా ఎలనిచ్చి గబక్కు దూరాను రూమ్లోకి. నాకు భగవద్గీత మొత్తం అన్ని గుర్తుకొచ్చేసి ఇంక వేషాల కోసం వెళ్ళి కుక్క గారు చచ్చిపోయాడట, అవి ఎన్నో. ఇలాగే ఇంకోటి చెప్పుకుందాం అంటేనే ఐపీఎల్ లో మనకిష్టమైన 2 టీమ్స్ గేమ్ ఆడుతుంటే కన్నుల పండుగగా ఉంటుంది. అలాంటిది మన జేపీఎల్ లో మనకి నచ్చిన అన్ని టీమ్స్ కలిసి గేమ్ ఆడుతుంటే ఇంకెంత కన్నుల విందుగా ఉంటుందో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ సూపర్ సదామన్ యాదవరాజు టీమ్. ఆకాశంలో పోతుంది రాకెట్. ఈ రోజు మేము చూడడానికి పోతున్నాం క్రికెట్. చూడ్డానికే ఎంత ఇదా? మ్యాచ్ చూడడానికి టైం అవుతుంది, పోదాం నాడు. టికెట్ 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 అరే స్టేడియం కి వచ్చాం రా అన్న. టికెట్ ఉందా? ఉన్నాయి. ఎంతనా? ఒకటి అయితే 5,000, 3 అయితే డిస్కౌంట్ లో 40,000. సరే 3 ఇచ్చేసి. ఎందు మామా డిస్కౌంట్ లో 40,000 రా. ఒక టికెట్ ఎంత? 5,000. మూడింటికి ఎంత అవుతారా? 15,000. నువ్వు ఎంత ఇచ్చినావురా? 40,000. లేట్ అవుతుంది బాగుంటారా? టికెట్స్ 3 టికెట్స్. టికెట్స్ ఇచ్చినా కదా. ఎవరికి ఇచ్చినావు? వాడు ఉన్నాడు ఇట్లా. వాడేవాడు నువ్వేవాడు, ఎవరికి ఇచ్చినావు టికెట్లు? నువ్వు ఎవరివి? ఎవరికి ఇచ్చినవరా? వాడు గడ్డపడి ఉన్నాడు కదా. ఎవరికి పడతానికి ఇయ్యి. ఎంత అన్న 3 టికెట్లు? ఒకటైతే 5,000, 3 కొంటే డిస్కౌంట్ 40,000. 3 కొను 40,000. నీకు దమాకు ఉండదు రా. 15,000 పెడితే 3 వస్తాయి. ఆగు అన్న. మళ్ళీ మీడియం తీసుకురా. మళ్ళీ అమ్ముకుంటా. వాడోడన్నా లెగ్ పట్టుకుని పోతుండు. లెగ్ ఎంపైర్ వాడేదన్నా మెయిన్ పట్టుకొని పోతుండు. మెయిన్ ఎంపైర్ వీడోడన్నా తాళ్ళేసుకొని పోతుండు. థర్డ్ ఎంపైర్ రండి బ్రదర్ రండి. మంచి కార్యక్రమం జరిగేటప్పుడు మీరు కూడా ఉండాలి. ఎందుకు తోవి దాంట్లో పెడుతున్నా? మౌనం పాటించండి. ఎందుకన్నా ఏమైందన్నా? డెడ్ బాల్ విరాట్ కోహ్లీ ఫోటో కావాలన్నా. ఫోటో అట్లా ఇవ్వరు, చాలా కష్టం. ఎట్లన్నా ఫోటో కావాలంటే ఏం చేయాలన్నా? పైసా అయినా పర్లేదన్న. ఒక ఫోటో అరే 5,000 అవుతుంది. కోహ్లీ భయ్యా ఒక ఫోటో ఇవ్వండి. ఇగో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. వాటర్ బాటిల్ ఎంత బాటిల్? 3,500. అంతగానం ఎందుకన్నా? కోహ్లీ తాగింది భయ్యా. అరే ఇచ్చారు, కోహ్లీ తాగినట్ట. ఓకే ఏం నీళ్ళు లేవు? చెప్పినా భయ్యా కోహ్లీ తాగిండు. సిగ్గులేదారా? 3,000 బొక్క నీ వల్ల, 40,000 బొక్క నీ వల్ల. నేను అన్న నాకు ధోని తాగింది అడిగినా మంచిగా ఉంటుండే. మరి ఇక్కడ చూస్తున్నాం మనకు క్రికెట్ మ్యాచ్ ఇప్పుడు స్టార్ట్ అవబోతోంది. జేపీఎల్ జబర్దస్త్ ప్రీమియర్ లీగ్. మరి ఇక్కడ మనం చూసుకుంటే ఇదిగోండి మనకు జేపీఎల్ కి ఎంత క్రేజ్ ఉందంటే ఇక్కడ మనకు ఆఫ్రికా నుంచి నిగ్రోలు రావడం జరిగింది. తెలుగు భయ్. నిగ్రోలు అసలు ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళు తెలుగు కూడా మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ ఈజిప్ట్ నుంచి రావడం జరిగింది. ఈజిప్ట్ హైదరాబాద్. మరి అదే విధంగా వృద్ధాశ్రమం నుంచి ముస్లింలు కూడా ఇక్కడ రావడం జరిగింది మనకు. మరి కొద్దిసేపట్లో గ్యాలరీ అంతా ఫుల్ అవబోతోంది. మరి ఆడియన్స్ వస్తున్నారు. ఇక్కడ మ్యాచ్ లో మనం చూస్తున్నాం, ఇక్కడ అందమైన అమ్మాయిలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ సిగ్గుపడుతున్నారు. అయ్యకి చెప్పి వచ్చినట్లేరు వీళ్ళు. జూమ్ లోకి వెళ్తే ఇక్కడ చూస్తున్నాం మనం హైదరాబాద్ లో సముద్రాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. హైదరాబాద్ లో సముద్రం ఏదన్నా వైజాగ్ కి జూమ్ చేసిన నా ఒక 100 రూపీస్ అన్న. అరే ఇట్లా లోపల టికెట్ ఎవరు ఇచ్చిండ్రా నీకు? ఆన్లైన్ లో ఎంత? 500. ఇప్పుడు సంపాదించేది ఎంత? 50,000. అవునా భయ? ప్లేట్ దొరికితే ఎవరు ప్లేయర్స్ వస్తలేరు, ఏమొస్తలేరు. ఇక్కడికి రాబోతున్నారు సచిన్ టెండూల్కర్ గారు. ఈయన టిక్ టాక్ లో బాగా ఫేమస్. మన సచిన్ టెండూల్కర్ డూపు ఇప్పుడు మాట్లాడతారు ఆయన. పర్ఫార్మెన్స్ వాట్ హ్యాపెనింగ్? సమ్మల కడ్డల కట్టి మిఠాయి మిట్టి అప్ప
ఇప్పటి నుంచి చూస్తున్నా ఈ మ్యాచ్ స్టార్ట్ అయితే ఏమైతే లేదు మన ఇంట్లో కూర్చుంటే ఇప్పటికి 10,000 సంపాదిస్తుంటే మ్యాచ్ వద్దు ఏమో ఇంటికి వస్తున్నారు సపరేట్ సాయంత్రం ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది మరి ప్లేయర్స్ ఇప్పుడు రాబోతున్నారు మరి ఇక్కడ చూస్తే మన ఇక్కడ ఫుల్ ఎండలు ఉండడం వల్ల మొత్తం వేడికి ఇక్కడ ఎగురుతున్నారు మన రసూల్ కాదు పొలాట్ మరి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది మరి అక్కడ మనకు బౌలర్ ఇంతకు ముందు కొబ్బరి తురుము ఫ్యాక్టరీ ఉండింది అక్కడ తురిమి ఆ ఎక్స్పీరియన్స్ మనకి ఇక్కడ పనిచేస్తా ఉంది ఇక్కడ మరి అది రన్ అవుటా కాదా ఒకసారి చూద్దాం మనం ఒకసారి రీప్లే ఒకసారి వెనక్కి సార్ ముందుకి సార్ రీప్లే చూస్తున్నాం మనం సార్ లోపలికి బ్రదర్ ఒకసారి బయటికి బ్యాట్ బయటిది నువ్వు కొట్టు ఇట్స్ అవుట్ సో ఇక్కడ మనకు బౌలర్ బ్యాటింగ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే బ్యాట్ అయిందే కాబట్టి మొండికేసి బ్యాటింగ్ చేస్తా అంటున్నాడు బాల్ 1 సెకండ్ ఇటారాను వెనక్కి తిరుగు 9 ముందుకు తిరుగు 30 వాట్ ఇస్ దిస్ 9:30 ఎందుకు జబర్దస్త్ మరి ఇక్కడ జబర్దస్త్ ఫ్యాన్స్ కూడా రావడం జరిగింది భయ్యా ఇదర్ డాలో ఇదర్ ఇక్కడ బాల్ మనకు బౌలర్ కి దౌడలు పగలగొట్టడం జరిగింది ఇంట్లో పిల్లం కంటే గట్టిగా తగిలింది బాల్ రిప్లే ఒకసారి రీప్లే మళ్ళీ ఒకసారి వావ్ చాలా గట్టిగా తగిలింది మంచి చేతిలోకి వచ్చిన క్యాచ్ ని మిస్ చేయడం జరిగింది ఈ యొక్క ఫీల్డర్ సిగ్గుండాలే కొంచెమన్నా మనం చూస్తున్నాం దీనికి ఎవరు మూల్యం చెల్లిస్తారు 3 కోట్లు పెట్టి బొక్కగాని ఊరికే కొన్నారు నెక్స్ట్ బాల్ చూద్దాం నెక్స్ట్ బాల్ ఒకసారి 6 ఆ క్యాచ్ పట్టుంటే ఈ 6 వెళ్ళేది కాదు ఇప్పుడు మ్యాచ్ ఓడిపోవడానికి కారణం ఇతనే 6 అరే కైకుమార్ ఇతని వల్లే ఈ 2 6 వెళ్ళినాయి ఆ క్యాచ్ పట్టుంటే అసలు 6 వెళ్ళేదే కాదు అరే నేను ఒక్కటి వదిలినారా అరే నువ్వు 2 6లు ఇచ్చిన ఒకటి వదిలినారా ఎందుకు వదిలినవరా నువ్వు 2 క్యాచ్ మిల్క్ చేసినావు ఒకటే నువ్వు 2 6లు ఇచ్చినావు నీ తప్పది నువ్వు అట్టాలా నీ తప్పది నేను ఆడా నువ్వు ఆడగదు మొగ ఇరు ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ కి తగ్గట్టు తీసుకురావడంలో మన బాయ్సే గ్రేట్ చాలా స్కిట్స్ ఇలా తీసుకొచ్చారు మీరు ఈ రోజు కూడా అసలు స్కిట్ అయ్యేదాకా మాకు ఇంకేం అనిపించలేదు దాని గురించే ఆలోచిస్తూ నవ్వుతూ హ్యాపీగా దాంతో కలిసిపోయాం స్కిట్ అంత మంచిగా అనిపించింది అండ్ సదాం యూ ఆల్వేస్ మెయింటైన్ అ స్టైల్ సదాం అది బాగుంది సూపర్ చాలా బాగా చేశారు కృష్ణ భగవాన్ సార్ సద్దాం రాజు బాగుందండి అలా క్రికెట్ మీద స్కిట్ వేయడం అనేది నవ్వించడం అనేది కొంచెం కష్టమే ఎందుకంటే ఎక్కడ ఓపెన్ చేసి ఎక్కడ ఎండ్ చేయాలో తెలియదు బాగుంది రాజు చాలా బాగా చేశారు థ్యాంక్ యూ సార్ నా కాళ్ళు పోయినా సరే కామెడీ చేస్తా అంటున్నాడు మన నూకరాజు మరి కామెడీ కోసం కాళ్ళని ఎందుకు త్యాగం చేశాడో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు along with his team ఏంటి నా కాళ్ళేయమ్మా అందుకే ఏ గెటప్ పడితే ఆ గెటప్ చేయొద్దు అన్న వాళ్ళ కాలింది కాలు తీస్తారు అర్జెంట్ అమ్మకి ఫోన్ చేసి చెప్పు నీకు ఒకటి తెలుసా ఇదంతా చేసిందే అమ్మ నాకు కాళ్ళు లేవు నేను డాన్స్ చేయాలి ఆ యాంటోనీ గారు గెలిచేస్తాడు ప్రియా వాడు ఎలాగైనా ఓడిపోవాలి వాడి నెంబర్ నాకు ఇవ్వు అప్పుడు నువ్వు గెలిచేస్తావు సరే నేను వెళ్ళి పార్టిసిపేట్ చేయనా ట్రాక్టర్ డాన్స్ అవుతుంది ఇప్పుడు నేను ఎలా కదలాలి ఇక్కడ నుంచి ఒక్క నిమిషం ఉండు నాకు ఎవరినో ఒకటి చూపి ప్రియా నాకు ఎవడో ఒక సరైనోడు కావాలి ప్రియా ప్లీజ్ సరే నువ్వు కంగారు పడకు నేను వెళ్ళి కాఫీ తీసుకొని నేను తెస్తానన్నయ్య యాంటోనీ మీద గెలవాలి ఎలాగైనా సరే ప్రియా రామ్మా అన్నయ్య ప్రియా నాకు కావాల్సిన దొరికాడు ప్రియా ఒకసారి చూడు నాకు నచ్చలేదు అన్నయ్య నీకు పెళ్లి చూపులు కాదు ప్రియా ఎక్స్క్యూజ్ మీ వాట్ మీరు నాకు కావాలి ఏ నా టైప్ కాదు వాడా టైపే
ఇంతకి మీరెవరు? ఓహో మాస్టరా. మీరు ఎలాగైనా సరే నాతో రావాలి ప్లీజ్. ఎందుకండి? మీరు వస్తే నేను ఆ కప్పు కొట్టగలుగుతాను. నేను రానండి. ప్రియా ఎలాగైనా సరే ఒప్పించమ్మా వాడిని. ప్లీజ్ అండి మా అన్నయ్య కోసం ఏదో ఒకటి చేయండి. దేనికి? మనకు కావాల్సింది ఏంటి? కప్పండి కప్పు కప్పండి. ముందు కప్పు. ఇంతకీ మీరు డాన్స్ మాస్టర్ అయి ఉన్నాడు ఏంటి ఇలా? నా కాళ్ళు ఇచ్చేశారు. నరికేస్తానండి. ఎవరంటాడు? జస్ట్ మిస్. మీరు కూడా తిప్పేద్దరు మొన్న. మీరు మిస్ అయ్యారు, నేను దొరికేశాను అంతే. పదండి మాస్టర్. ప్రియా ఆ యాంటోనీ గారి దగ్గరికి వెళ్ళి నేనేటో చూపిస్తానమ్మా. కాళ్ళు వెతుకుంటున్నావేంట్రా? వాడే యాంటోనీ. పోయినసారి కాంపిటీషన్ లో నా కాళ్ళు తీర్చి గెలిచింది వాడే. ఇప్పుడు నువ్వు డాన్స్ చేసి గెలవాలి. నాకు డాన్స్ రాదు కదా. ఇందాక నేను చూశాను నీలో ఉంది. ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్ళు అయింది. ఎవడు ఈ మాట అనలేదు నీలో ఉంది అని. వాడే యాంటోనీ. మాస్టర్ కాళ్ళు తీసేసావు కదరా, నీతోనే మా మాస్టర్ కాళ్ళు పట్టిస్తా. నేను ఖాళీగా ఉంటాను తప్ప నీ లెక్క కాళ్ళు పట్టుకొని 2 ఎపిసోడ్లు లేపించుకోను. నీ డాన్స్ ఏంటో చూపి వాడికి. నీకు ఇప్పుడు కాదురా, రేపొద్దున కాంపిటీషన్ లో మేమెంటో ఏంటో చూపిస్తాం. అర్థమయ్యిందా? చూసుకుందాం. రాఘవా నీకేదైతే వచ్చాదో మాకు నేను చేసి చూపించు. ఇది కాదురా, ఇప్పుడు మీకు నేను రిహార్సల్ చూపిస్తాను. సాంగ్ ప్లీజ్. ఇలా చెయ్యి. యాంటోనీ మీద ఏంటి, మీ నాన్న మీద గెలుస్తాను. మస్కిటోస్ దోమలు ఎక్కువ ఉన్నాయి. చూసావమ్మా వాడు ప్రాక్టీస్ నిద్రలో కూడా చేస్తున్నాడు. మైకేల్ జాక్సన్, మైకేల్ జాక్సన్. డాన్స్ ప్రాక్టీస్ చేద్దాం లేవండి రా. అన్నా మా వల్ల అవ్వట్లేదు అన్న, బయటికి వెళ్ళి తిరిగేసి వస్తాం. ఎలాగైనా మా మాస్టర్ కి కప్పు ఇవ్వాలి. ఆ స్టెప్ నేను చేస్తా, దీంతో చేస్తా. అమ్మా నడు రేపు వస్తుందమ్మా. జాగ్రత్త. అబ్బా టైం అవుతుంది, ఇంకా లేడేంటి? షో కూడా స్టార్ట్ అయిపోయి నీ టైంలో ఎవరికి ఫోన్ చేయి. ఎవరు? చూస్తాను. లోపల ఏం చేస్తున్నావు నువ్వు? మీరే కదా మాస్టర్ కూర్చున్నారు. అక్కడ కాంపిటీషన్ స్టార్ట్ అయిపోయిందంట. ఇద్దరు కూడా వచ్చేసారంట. నొప్పిగా ఉంది మాస్టర్. ఇప్పుడు మరి డ్రాప్ అవుతావా? ఈ రోజు మన షోకి జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. ఇప్పుడు ఫస్ట్ రాబోతున్నది వైజాగ్ నుంచి శ్రీను. ఈ స్టేజ్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తుంటారు. ఈ స్టేజ్ బాగా యూజ్ చేసుకున్నాం. నెక్స్ట్ రాబోతున్నది హైదరాబాద్ నుంచి యాంటోనీ గ్రూప్. యాంటోనీ లాస్ట్ టైం లాగే ఈసారి కూడా పర్ఫార్మెన్స్ సరిగా తీసావు. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ రాబోతున్నది వరంగల్ నుంచి గణేష్ గ్రూప్. అంటే ఇంతకు ముందు నేను పార్టిసిపేట్ చేయాలి, నా కాళ్ళు పోవడం వల్ల నేను చేయలేక నా గ్రూప్ రెడీ చేసుకున్నాను. ప్లీజ్ వెల్కమ్ గణేష్ గ్రూప్. రెడీ బాయ్స్, మ్యూజిక్. వాడంత చేత నేను చెయ్యకపోతే బాగుంది. ఇప్పుడు ఫైనల్ గా సెలెక్ట్ అయింది యాంటోనీ గ్రూప్ అండ్ గణేష్ గ్రూప్. ఓడిపోయినా ఉన్నాడమ్మా, నేను ఓడిపోకూడదు. ఆయన తీసుకురా, ఆయన తీసుకురా, ఆయన ఒక నిమిషం ఆగండి రా. ఫైనల్ గా ఎవరిని ఇక్కడ చెప్పండి రా.
పౌరుషం. మా మాస్టర్ డాన్స్ చేయాలనుకున్నావా? కాళ్ళు లేకపోయినా నేను నీ చేపిస్తారా? రెడీనా? ఈ కాంపిటీషన్ లో విన్ అయింది మన గణేష్ గ్రూప్. రే యాంతోని, ఎవరిని కూడా చిన్న చూపు చూడొద్దు. పోరా. ఇంద్రజమ్మ. నరేష్. చిట్టా 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 నా బాధ మీరు ముద్దు పెట్టినందుకు కదమ్మా వీడికి. కృష్ణ భగవాన్ గారు దాని పిలుస్తారేమని. నరేష్ నిజంగా 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 ఏదొక వర్క్ ఇచ్చినా దాంట్లో ప్రాణం పోసి చేశారని చెప్తారు చూడండి, నిజంగా అది కళ్ళకు కట్టినట్టు చూపించారు మీరు. అండ్ రాజు, మీరు ఒక మెంటర్ గా చైర్లో కూర్చొని వీళ్ళని నడిపించడం, దిస్ ఇస్ వాట్ ద లీడర్షిప్ క్వాలిటీ. అండ్ స్టైల్ మూవీ స్పూఫ్ ని డ్రాప్ అవ్వనివ్వకుండా చాలా పెప్పిగా చాలా బ్యూటిఫుల్ గా చేశారు. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. కృష్ణ భగవాన్ సార్. తన్మయ్య. నోకరాజు చాలా కష్టమైన స్కిట్ ఇది కదా. నరేష్ సూపర్, పులి కూడా ఇద్దరు చాలా బాగా చేశారు. ముఖ్యంగా ఆ అట్మాస్ఫియర్, ఆ మూడు తీసుకొచ్చారు. బాగుంది. ఆల్ ద బెస్ట్. రక్తాలు పారేలా నరుక్కునే ఫ్యాక్షనిస్ట్లని చూసాం, నవ్వులు పూయించేలా నరుక్కునే ఫ్యాక్షనిస్ట్లని ఎక్కడైనా చూసారా? అయితే ఇప్పుడు చూసేయండి. లెట్స్ వెల్కమ్ కేవ్ కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. కొబ్బరికాయలు ఏందన్నా ఇంతలా ఎగిరి పడుతున్నాయి? అరే అవి కొబ్బరికాయలు కాదురా, తలకాయలు. ఇంతలా నరికేది ఎవరన్నా? ఎవర్రా? ఎవరు నరికితే జామకాయల తలకాయలు రాలి పడతావో వాళ్ళేరా అన్నదమ్ముళ్ళు. అడుగోరా వస్తున్నారు. పొద్దునే పొలిమేరలో నలుగురి నరికినా ఇంకెవడన్నా మిగిలినాడా? మిగలలేదన్నా. ఈ ముక్కురెడ్డికి సూటిగా వస్తే ఎవరినైనా అడ్డంగా నరుకుతారా? ఈ సంకిరెడ్డి సంకల కిందికి వస్తే వాడే చేస్తాడన్నా. ఈ ముక్కిరెడ్డి సంకిరెడ్డి ఏందన్న వేరే పేర్లే దొరకలేదా వాళ్ళకి? ఏం మాట్లాడుతున్నావురా? మన తాత పేరు చెవిరెడ్డి, మన నాయన పేరు నోర్రెడ్డి, నా పేరు ముక్కిరెడ్డి, నీ పేరు సంకిరెడ్డి, మన పెదనాయన పేరు పొట్టరెడ్డి. అవునా? ఏం ఆలోచిస్తున్నావురా? నెక్స్ట్ పుట్టేటోనికి ఇంకా ఏ పేరు పెడతారా అని ఆలోచిస్తాను. వాగు మొత్తం ఎర్రగున్నదేందిరా? మనం నరికితే ఆ రక్తం ఏర్లై పారుతాందన్నా. డాము గట్టి దాన్ని పొలాలకు తరలిస్తాను. ఆ సుబ్బారావు గారు ఫ్లైట్ లో వెళ్ళిపోతాడన్నా అమెరికాకి. మనల్ని తప్పించుకొని ఫ్లైట్ లో వెళ్ళిపోతాడా? ఆగురా సుబ్బారావు. కత్తి పడకుండానే పడిపోయాడు. మొన్న ఒక అమ్మాయి కొట్టిందట, నేను ఎందుకు? నువ్వేమన్నావు? సీమను గుప్పిట్లో పెట్టుకోవాలన్నావు. నేను ఆ సీమ దగ్గరికి పోయి నా గుప్పెట్లో పెట్టుకున్న దవడ మించలో ఒకటి పెట్టింది అది నన్ను. మన ఊరుతోటి పక్కూరోళ్ళకు పగ ఉంది. అవునా? పక్కూరోళ్ళు అంటే మనకు పగ ఉంది. తాత ముత్తాతల దగ్గర నుంచి వాళ్ళని చంపడమే మన లక్ష్యం. ఆ రెడ్డమ్మని చంపాలి ఫస్ట్. అర్థమైందా? అర్థమైంది. రెడ్డమ్మ వచ్చింది చూడండి రా. ఇలాగా నీకు రెడ్డమ్మ అని పేరు ఎలా వచ్చిందే? రక్తం ఏ కలర్ లో ఉంటది? రెడ్ గా ఉంటది. ఆ రెడ్ కే నేను అమ్మనే, అందుకే రెడ్డమ్మే. నువ్వేంటే బాగా రెడీ అయ్యొచ్చావు? నువ్వు నాకేం చెప్పావు? ఎప్పుడు రెడీగా ఉండమన్నావు, అందుకే రెడీ అయ్యి వచ్చా. నేను రెడీగా ఉండమంది ఎవడన్నా వచ్చాడంటే ఆడి తలలు చంపడానికి రెడీగా ఉండమని చెప్పానే. చూడు ఇవాళ ఎవడొచ్చినా కూడానే వాడి తల లేకవలసిందే. మనకు అవసరమా అక్క ఈ పగ ప్రతీకారాలు? నాన్నగారు ఏం చెప్పారనుకుంటున్నావే? ఏం చెప్పారక్క? ఏం చెప్పారో నేను కూడా వినలేదే. ఏ రక్క మన శత్రువులు ఏం చేస్తున్నారు? ఊరి పొలం మీరు వచ్చి గుసగుసలాడుతున్నారా? నరకతా నువ్వు నరికేది
నేను నన్ను కొరుకు ఏంట్రా కొరికేది? అది నరుకుతాను పోయి కొరుకుతా అన్నది ఊరుకోతావా నువ్వు? ఈళ్ళగడ్డోళ్ళతో పెట్టుకుంటే సంపుతా. ఈర్లగడ్డ అదేంటి? ఆళ్ళగడ్డ అని ఊరుంటే తప్పులేదు కానీ ఈళ్ళగడ్డ ఉంటే తప్ప. ఎల్లండ్రా వాడి తల తీసుకురండ్రా. ఏంటి ఆపండి. అయ్యా ముక్కురెడ్డి గారు, అమ్మ రెడ్డమ్మ గారు, మీ పగలు ప్రతీకారాల వల్ల ఈ ఊర్లో రోజుకు 10 శవాలు లేస్తున్నాయి. నా మాట విని అయ్యా శంకరెడ్డి గారు ఒక్క నిమిషం ఇటురండి. నా మాట విని అన్నయ్య గారికి రెడ్డమ్మ గారికి పెళ్లి చేశారనుకోండి, ఈ పగలు ప్రతీకారాలు ఏవి ఉన్నాయి. ఒప్పుకోను. వాళ్ళిద్దరు పెళ్లి చేస్తే వాళ్ళ చెల్లిని కూడా మీరు పెళ్లి చేసుకోవచ్చు. అయితే ఒప్పుకుంటా. గుండేసుకొని వచ్చిన గుండెల్లో ఒక మంచి మాట చెప్పావు. అన్నయ్య ఆలోచించిన ఆశాభంగం. మనకు సీమ మంచిగా ఉండాలంటే పెళ్లి చేసుకోవాలరా రెడ్డమని. నువ్వు కూడా అతన్ని పెళ్లి చేసుకో అక్క. ఏంటి ఆ తెంజర్ దాకమొకవాడిని నేను పెళ్లి చేసుకోవాలి? నా అందరికీ నాకుని. అక్క మన నాన్నగారు ఏం చెప్పారు? సీమ క్షేమం కోసం మనం ఏదైనా మంచి పని చేయాలని చెప్పారా? నువ్వు పెళ్లి చేసుకో అక్క. నువ్వు చేసుకోపోతే నా మీద ఒట్టే. నువ్వు చేసుకోకపోతే నా మీద ఒట్టే. సరేలేవే, ఈ సీమ చల్లగా ఉండడం కోసం చేసుకుంటాను, నాకు ఇష్టం లేకపోయినా కూడా. తాలిచ్చేయి. ఇదిగో చూసావా, సక్సెస్. మన అందరికి పెళ్లి అయిపోయింది. ఎదవా అయింది వాళ్ళిద్దరికి, మన ఇద్దరికి కాదు. నా జోలికి వచ్చావనుకో తోట తీస్తా. వెళ్ళాడు. ఏంట్రా మీరు ఇంత ఫాస్ట్ గా ఉన్నారు? ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. పొట్ట దగ్గర అయిపోయింది మన పేరు. ఇప్పుడు వీనికి ఏ పేరు పెడతారా అని. ఏం పేరు పెట్టడం ఏంద్రా? మన ముత్తాత పేరు చెవిరెడ్డి అని పెడతా. ఏటి సౌరెడ్డి అని పెడతావా? మా తాత పేరు వంకాయ రెడ్డి. మా తాత పేరు పెట్టాలి. మా తాత పేరే పెట్టాలి. మీ తాత మా నాయనని చంపిన మీ తాత. మీ బావ ఏమన్నా మంచోడు అనుకున్నావేట్రా? మీ బావ 100 మందిని చంపాడురా మా ఓల్ని. ముష్టి మహోడ, గంబర్ మహోడ. ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నారు? పిల్లగాన్ని అడుగుతాను. చంపారు దాన్ని. ఇద్దరు పక్కకి వెళ్ళి ఆడుకో. నీ పేరు కోసం ఇంత మంది బలైపోవాలనా? మన నాయన పేరు ఏం పేరు? చెవిరెడ్డి. మీ నాయన పేరు ఏం పేరు? వంకాయ రెడ్డి. చెవరెడ్డి. నానా చౌరెడ్డి. మొత్తానికైతే పేరు పెట్టడం అయిపోయింది. ఏమండి నేను చెప్పమ్మా. మీకోసం ఎంతో ప్రేమతోటి చికెన్ కూర వండాను. అలాగే ఎట్టి రాగి సంకట కూడా వండానండి. అవునా? తినండి. బంగారం దొరికేవా నాకు? తినండి, ఒక్క ముద్ద తినండి. ఇదేంటి చికెన్ లో ఉప్పు ఎక్కువైంది? ఉప్పు లేకపోతే ఎలాగండి మరి? కొంత ఉప్పు ఎక్కువ వేసాను. దేనికి? మీకు పౌరుషం ఉండాలి కదా. నాకు పౌరుషం లేదా? నీకు పౌరుషం సిగ్గు శరం ఏమి లేదు, అందుకే కొంత పెరుగుతుంది. నాకు? నీకే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావురా? గాజులు వేసుకుని కూర్చుంటాను అనుకున్నావేట్రా? ఇప్పటికి బయటికి వెళ్ళారంటే 100 తలలు తెంపవలసిందేరా. ఎవరు నువ్వా? సీమ రక్తం. ఏముందిరా ఈ నీళ్ళలో? ఎలకన్నా చచ్చిపోయింది 3 రోజులు అయింది అనుకోండి నాకు తెలిసి. మన వంశాన్ని మొత్తం సర్వనాశనం చేయడానికి వచ్చిందిరా ఇది. నేను పెళ్లి చేసిన జంట ఆ సీమ ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. ఈ రెండూర్లు కలిసి బతుకుతాయనుకున్నా, కలిసి పడుకున్నాయా? నా ఐడియా ఫలించింది. ఏంట్రా నీ ఐడియా ఫలించేది? నీ వల్లే ఉన్న 2 ఊర్లు సంక్రాంతి మెరిట్రా. నీ వల్లే సంక్రాంతి పోయి. పొగ తాతే ఒక్కడే పోతాడ్రా, పగలు పెంచుకుంటే ఊర్లన్నీ పోతాయరా, నాశనం అయిపోతాయరా. ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది? బాగుంది కార్తిక్ గారు, కాన్సెప్ట్ బాగుంది. ఫైనల్ గా మన మూర్తి గారు వచ్చి చెప్పే ఆ డైలాగ్ చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. కృష్ణ భగవాన్ సార్. కార్తీక్, పొగ తాగితే మనిషే పోతాడు, పగ పెంచుకుంటే ఊళ్ళు పోతారు. ఆ దాని మీద మీరు ఇదంతాను బాగుంది. ఆల్ ది బెస్ట్. సాధారణంగా 3 పువ్వులు 6 కాయలు అంటారు, కానీ మన వెంకీ మాత్రం 3 ప్రాసలు 6 పంచులు అంటున్నాడు. మరి ఆ ప్రాసలు పంచులు ఏంటో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ వెంకీ మంకీ అలాంగ్ విత్ ఆగూత్ రమేష్ టీమ్. రా 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 ఎక్కడ పోతావురా, నువ్వెక్కడ పోతావురా, ఇంకెక్కడ పోతావురా.
నమస్తే మేడం. ఇది నా చిన్న కూతురు, నాకు చిన్న కొడుకు మేడం. అమ్మా మా నాన్న ఎలా పోయాడమ్మా? నెల అక్కడికి వచ్చిందిరా, ఎత్తుకరమ్మన్నా. ఆ చిల్లర కొట్టు చిట్టి దాన్ని ఎత్తుకొని పోయి. మరి నాన్న వెళ్తూ వెళ్తూ మనకి ఏమన్నా జ్ఞాపకం ఇచ్చాడమ్మా? మస్తు ఇచ్చిపోయినరా. ఏమిచ్చాడమ్మా? అప్పులు అప్పులు. ఇప్పుడు ఆ అప్పులన్నీ నేను తీర్చాలా అమ్మా? లేదురా, నా పెద్ద కొడుకు ఉన్నాడు కదా, వాడు నా కడుపులో ఉట్టకపోయినా గానీ నా పెద్ద కొడుకు లెక్క ఇంటి బాధ్యతలన్నీ తీసుకుంటాడు మేడం. వాడు అంటే అన్న నా తోడబుట్టినోడు కాదా? కాదురా. అన్న ఎవరు? ఆ చిల్లర కొట్టు చిట్టి కొడుకు. అరే పెద్ద కొడుకు రారా. అన్నయ్య ఆటో వాళ్ళ అంధాకి, ఆటో వాళ్ళ దమ్మున్న, ఆటో వాళ్ళ దిల్లున్న, ఆటో వాళ్ళ దాదావి కస్తి వాళ్ళ పేదోళ్ళ దోస్తి వాళ్ళ నీ పాటు నీదే లేరా సహపాటు కెలాగోళ్ళ నీ రూటు నీదే అయితే లోట. అయ్యా నమస్తే సార్. నమస్తే. అరే తమ్ముడు, నువ్వు వచ్చేటప్పుడు ఏ పాట జాయిన్? 8లో లోకం ఉంది చూడయా, 8లో లోకం ఉంది చూడయా. ఈ స్కిట్ చూసిన తర్వాత 8 మార్కులు ఇవ్వకపోతే చాలు. అబ్బా నమస్తే. మాకు లేని ఐడియా అంతా మీరే ఇస్తున్నారు. నువ్వు జాబ్ కోసం ఏదో ట్రై చేస్తాను కదా? అవునన్నయ్య, వెళ్ళమ్మా. చెల్ల పెళ్లి కూడా చేసేద్దాం. అమ్మా వీళ్ళ బాధ్యత నేనే ఎత్తుకున్నా కాబట్టి నా ప్రాణం పోయినా కూడా వీళ్ళను బాగా చూసుకుంటాను మాటిస్తున్నా. అయ్యో థ్యాంక్ యూ రా. మీరు లోపలికి వెళ్ళండి. అరే ఈ మధ్య నీకు జాబ్ మేళ ఏదో ట్రై చేయమని చెప్పా. అది మేళ అన్నావు కదన్నయ్య, ఇది ఏప్రిల్ అని ఆగిపోయాను. నాకు చదువుకొని జాబ్ చేయాలని లేదన్నయ్య, నాకు యాక్టర్ అవ్వాలని ఉందన్నయ్య. చాలా పెద్ద పదం వాడవు తమ్ముడు. ట్రై చేస్తాను. సరే తమ్ముడు, నీకోసం నేనే తీసుకెళ్తా. ఆడిషన్స్ ఉన్నాయంట. నేను డైరెక్టర్ని, ఇవాళ ఆడిషన్స్ ఉన్నాయి మేడం. తమ్ముడు నువ్వు వెళ్ళరా. సార్ మీ దగ్గర ఆడిషన్స్ ఉన్నాయి అన్నారు. చేద్దామయ్యా. సార్ ఏ క్యారెక్టర్ కావాలి? సార్ ఏదో చిన్న క్యారెక్టర్, హీరో అయినా పర్లేదు సార్. హీరో అంటే ఇంత ఈజీ అనుకుంటున్నావు నువ్వు? ఏదో ఒకసారి యాక్టింగ్ చేస్తావా? చేస్తాను సార్. భయానక రసించి. భయానకం అంటే సార్? వద్దు నన్ను ఏం చేయొద్దండి. ఇది భయానక యాక్షన్. నేను చేసిందే బాగుంది తెలుసా, అడగండి కావాలంటే. అయినా నువ్వు హీరో అవుతావా? నిన్ను చూసిన తర్వాత నాకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చిందిరా. నేను హీరోని అవుతానా? కాదు, నెక్స్ట్ టీమ్ లీడర్ నేను అవుతానని. నువ్వు హీరో అవుతావు. సరే సరే అన్నయ్య, ఇంటికి వెళ్దాం పదండి అన్నయ్య. ఏమైంది తమ్ముడు? వద్దన్నయ్య, మన మధ్య తరగతిలో పుట్టడం మనం చేసిన తప్పు, మనకి యాక్టింగ్ అదే. నేను 100 సార్లు చెప్తే ఒక్కసారి చెప్పినట్టే నాకు అర్థమైంది రా. నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉంటా. ఏంటి నేను మళ్ళీ రాఘవ టీంలోకి వచ్చానా? ఎందుకు అలా అన్నారు? పొట్లాలు దుడుతున్నా. సర్లే, ఏంటి ఎందుకు వచ్చావు? అంటే అదే ఇందాక నా తమ్ముడు వచ్చాడు, ఆయన ఆడికి రికమెండేషన్. ఆడే ఓ వెంకీ మంకి, ఆడికి రికమెండేషన్. ఏంటి ఇప్పుడు నువ్వు కూడా ఆర్టిస్ట్ అవుతావా? అంటే అయ్యో నాకు అంత లేదయ్యా. అమ్మాయి ఒప్పుకున్నారు, చూసారు అంత లేదని. అయ్యా అయ్యా నా పేరు రమేష్ అయ్యా. ఓ అయితే నాకు ఇంకో పేరుంది. ఏంటి? తాగుబోతు రమేష్. అన్నా అన్నా నువ్వన్నా అన్నా నా తమ్ముడికి ఛాన్స్ ఇస్తావు కదా? ఇచ్చేస్తానా. ఒక్క నా సినిమాలో హీరో క్యారెక్టర్ కాదు, విలన్ క్యారెక్టర్, కమెడియన్ క్యారెక్టర్, పోనీ అన్ని క్యారెక్టర్లు ఆడే, ఆఖరికి హీరోయిన్ క్యారెక్టర్ కూడా మీ తమ్ముడికి ఇచ్చేస్తారా? అన్నయ్య తమ్ముడు నువ్వు వెళ్ళు, నేను సార్తో మాట్లాడు. ఊరకనే నంది రాలేదు నీకు. వద్దన్నయ్య, మనకి ఇవ్వరు పదండి అన్నయ్య. నేను మాట్లాడాను సార్. మీకు ఈ సినిమాలో క్యారెక్టర్ కన్ఫర్మ్ సార్. ఏం చెప్పావు అన్నయ్య? నిజం చెప్పా. అవునా? పద అయితే ఇంటికి వెళ్ళిపోదాం. డాడీ ఏమైంది డాడీ? ఏంటి డాడీ ఏమి ఎత్తుకుతున్నారు? ఇందులో క్వార్టర్ బాటిల్ పెట్టాను. ఏదే ఇందులో క్వార్టర్ ఎందుకు డాడీ? పోలీసులకు తెలియదు, ఇందులో దాచిపెట్టా. అందులో ఉందని తెలిస్తే నేనే తాగేదాన్ని. నువ్వు తాగుతావని నీకు చెప్పలేదు. ఇప్పుడు ఎలానే నువ్వు ఎలా వచ్చావు? ఆటోలో వచ్చాను. ఆటో నెంబర్ చెప్పు. 0000. 0000. అసలే మందు దొరక ప్రాణం అల్లలాడుతుంది. చీప్ లిక్కర్ కావాలి నాకు. రేయ్ సిటీలు మొత్తం వెతికి 0000 ఆటో ఎక్కడుందో పట్టుకొని క్వార్టర్ బాటిల్ తీసుకురండి. ఆటోలో క్వార్టర్ బాటిల్ ఉండాలి. అయ్యో నేను మానేసి చాలా రోజులు అయిందయ్యా. అరే వీడు ఇట్లా మాట్లాడు కానీ 4 దంచండి. ఆటోలు కుమ్మేసేయండి. మళ్ళీ సాయంత్రం వస్తా. మా అయ్యగారి విలువైన చీప్ లిక్కర్ ఎక్కడుందో తీసుకొచ్చి ఇచ్చేసాయి. రండ్రా.
అన్నయ్య అమ్మా అన్నయ్య కొట్టారు. ఎందుకు కొట్టారంటే నిన్ను? ఏమైందన్నయ్య? నేను నిజం చెప్పిన వాళ్ళు నమ్మలేదు. మీరు ఆర్టిస్ట్ అని చెప్పారు. నేను మందు పని చేసి చాండోలు అయిందన్న వాళ్ళు నమ్మలేదు. మందు పని చేశారు. ఏ అన్నయ్య ఎందుకు అసలు ఏదో దాస్తున్నావు చెప్పట్లేదు నువ్వు మాకు. రమేష్ అంటే వర్రా అయ్యా నేనే అలా కిరణ్ వాళ్ళ ఇంట్లో కోటర్ మిస్ అయిందంట. నీ మీద కేసేసారు. వర్రా పోలీస్ స్టేషన్. మా అన్నయ్య అలాంటి కాదు. ఎవడ్రా నువ్వు పోలీస్ మీద చేస్తున్నావు? నా పేరు రమేష్. నాకు ఇంకో పేరు ఉంది, తాగుబోతు రమేష్. తాగుబోతు రమేష్. తాగుబోతోని తాగకుండా ఉండలేని, తాగుతేనే బతికెటోన్ని, స్టప్పున్నా లేకున్నా నిమ్మకాయ నాకెటోన్ని, సంసారము గాలి కొదిలి సర్కారును సాకెటోన్ని, లవరైనా లివరైనా ఉంటే పోతే పోని, రమ్మైనా బిస్కైనా సారైనా బ్రాండ్ అయినా కడుపులోనే పోసేటోనిరా. అయ్యా ఆ తాగుబోతు రమేష్ నువ్వేనా? మరి అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చావన్నయ్య? అంటే నేను తాగి వైన్స్ లని ఖాళీ అయిపోతే తాగుబోతుల్లో ఒక సంఘం ఏర్పాటు చేసి నన్ను చంపడానికి వస్తే వాళ్ళని తప్పించుకొని ఇక్కడికి వచ్చా. నాకు నిజం చెప్పు, గవర్నమెంట్ వాళ్ళు నీకు నంది ఎందుకు ఇవ్వలేదు? ఆ నంది ఎక్కడ అమ్ముకొని తాగుతాడని చెప్పి నంది ఇవ్వలేదు. ఏ రమేష్ చూడు తాగుబోతు పేరు చూడు, స్టేజీల్లో పెళ్లిల్లో బర్త్డేలో ప్రోగ్రామ్ చూడు, 10 లక్షల రెమ్యూనరేషన్ 10,000కి వచ్చే చూడరా. నేను టీములో పెట్టుకున్నందుకు నాకు బాధరా, పేరంతా తీసుకున్నట్టు యాక్టింగ్ అయితే చెయ్యకురా. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకో, రియల్ లైఫ్ లో కూడా స్టార్ అవ్వాలంటే నాలాగా కష్టపడాలి. అన్నా ఇన్ని రోజులు నీ తమ్ముడని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాను, ఇక నుంచి నీ తమ్ముడని చెప్పుకునేందుకు సిగ్గుపడుతున్నారన్నా సిగ్గుపడుతున్నా. జై తాగుబోతు రమేష్. అమ్మ నమస్తే, అయ్యా నమస్తే. నా పేరు రమేష్. ఈ మధ్య జబర్దస్త్ రమేష్ అంటారు. నాకు ఇంకో పేరు ఉంది, తాగుబోతు రమేష్. రమేష్ గారు, బాద్షా మూవీ స్పూఫ్ కింద చాలా బాగా చేశారు. అండ్ మీ క్యారెక్టర్ మీకు తగ్గట్టు మీరు అది మలుపుకున్నారనమాట. చాలా చాలా బాగా చేశారు అందరూ కూడా. వెరీ నైస్. కృష్ణ భగవాన్ సార్. జబర్దస్త్ రమేష్. కాదు తాగుబోతు రమేష్. బాగా చేశారు రమేష్. అన్నట్టు క్యారెక్టర్ లో ఇది అంతా రమేష్ మీద జరిగింది కాబట్టి బాగుంది, చాలా బాగా చేశారు. It's time for scores kabatti. Please come. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 తగ 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 తగ. Firstly, we'll go with Kevu Karthik and Patas Praveen Team Indraja ma'am. చర్రా 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 ఏయ్. Venki Monkey along with Tagbot Ramesh Team Indraja ma'am. ఏయ్ 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 రమణ. Rocket Raghavan and Team Indraja ma'am. ఏయ్ 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 తగ 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 తగ. Super Saddam and Yadav Raju Team Indraja ma'am. Finally, Non-Stop Nukaraju and Team Indraja ma'am. ఈ రోజు మరి మన ఎపిసోడ్ లో బెస్ట్ ఎంటర్టైనర్ నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీమ్. ఆ కుర్చీని మార్చబెట్టి ఓకే, ఈ రోజు మన ఎపిసోడ్ లో బెస్ట్ పర్ఫార్మర్ గోస్ టు నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీమ్. హార్టీ కంగ్రాచులేషన్. మీ టీం ఇదే జోష్ తో పోజ్ ప్లీజ్. ఇది ఈ వారం ఎపిసోడ్. నెక్స్ట్ వారం ఇంకొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. Until then, say you lots of love from Jabardast.